మరి 10 నిమిషాలు ధ్యానం చేద్దామా? 10 నిమిషాలు ధ్యానం చేద్దాం, దాన్ని బట్టి తర్వాత. ఎందుకంటే ధ్యానం అనేది మూలం మనకి. ప్రతిసారి ఇచ్చింది ఏంటి? ఒక క్షణం మనకు టైం దొరికితే పక్కన వాళ్ళతో కబుర్లు కాదు, తెలిస్తే ఆత్మ అనుభవాలు నేర్చుకోవాలి, జ్ఞానానికి సంబంధించాలి, లేకపోతే ధ్యానం చేసుకోవాలి. ఓకే, సో అందరము కొత్తగా వచ్చిన వాళ్ళు కళ్ళజోళ్ళు తీసి పక్కన పెట్టండి. కళ్ళజోళ్ళు అవసరం ధ్యానంలో. చైర్లో కూర్చున్నాం కాబట్టి పాదాలు క్రాస్ చేసుకోండి, చేతుల్లో చేతులు, వేలల్లో వేలు పెట్టుకోండి, చక్కగా కళ్ళు మూసుకోండి. ఈ 10 నిమిషాలు ఎవ్వరు కూడా కళ్ళు తెరవకూడదు. మన శ్వాసే మన గురువు. సహజమైన శ్వాసను గమనించడం. బుద్ధ భగవానుడు ఎంత ఆరోగ్యంగా జీవించాడో భూమి మీద అందరూ అంత ఆరోగ్యంగా జీవించాలి. దానికి ప్రధాన కార్యము, మూల సూత్రం ఏంటంటే ఆనాపానసతి ధ్యానం. ఏ ఇంట్లో అయితే ధ్యానం చేస్తారో ఆ ఇంట్లో ఆరోగ్యము సమృద్ధిగా ఉంటుంది. దానికి మించిన సంపద లేదు. ఆరోగ్య పరమాలాభ అన్నారు బుద్ధుడు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని పత్రిసారి యొక్క ఆకాంక్ష. ఈ రోజుకి అది నెరవేరుతుంది. సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటి వెంబట పోకుండా ఆ ఆలోచనను కట్ చేసి మళ్ళీ ఆ శ్వాసను గమనించడం. ఎన్నిసార్లు ఆలోచన వచ్చినా దాన్ని కట్ చేయాలి, మళ్ళీ శ్వాసను గమనించాలి. మెల్లమెల్లగా సాధన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనసు శాంతిస్తుంది. ఆలోచనలు తనంతట అవి వెళ్ళిపోతాయి. ఆలోచన రహిత స్థితికి వస్తాం. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. బుద్ధ భగవానుడు చెప్పిన, శివ పరమాత్ముడు చెప్పిన, జీసస్ చెప్పిన, పత్రిజీ చెప్పిన సత్యం ఒక్కటే. సహజమైన శ్వాసను గమనించండి, ఆలోచన రహితులు కండి. పదే 10 నిమిషాలు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. మన శ్వాసే మన గురువు. బయట ఉండే వాళ్ళంతా బాహ్య గురువులు. ముఖ్యమైన గురువు లోపలున్నారు, శ్వాస రూపంలో. మందునున్న ఉపము గనక విరిముద్దుల వలె వెదుకుచుండ్రు బుద్ధిమాలి జనులు పొయిరి పోకగా. కాళికాంబ హంస కాళికాంబ. ఉల్లము అంటే ఈ తనువు, శరీరము. ఉల్లమందు ఉన్న ఉపము గనుక అంటే ఈ ఉల్లము అంటే ఈ శరీరం లోపలనే, ఉపము అంటే సూక్ష్మ రూపంలో గురువు ఉన్నాడు, శ్వాస రూపంలో. అదే దైవము, అదే ప్రాణము, అదే సర్వస్వము. ఉల్లమందునున్న ఉపము గనక
వెర్రిముద్దుల వలె వెదకుచుండ్రు. లోపలుండే సత్యాన్ని వెర్రి ముద్దుల వలె బయట వెతుకుతున్నారు. బుద్ధిమాలి జనులు పోయిరిపోకగా బయట వెతికితే దొరకదు. ధ్యానం చేసి లోపలికి వెళితే అప్పుడు దొరుకుతాడు గురువు. ఆ గురువే మనకు అన్నీ ప్రసాదిస్తాడు. అందుకే ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని, సకల సమస్యల పరిష్కారిణి. ధ్యానము అనే గురువు దగ్గర అన్నీ ఉన్నాయి. ఇంట్లో ఉంటూనే మనము ఆ తథాగత స్థితికి వెళ్ళవచ్చు. శ్వాస మీదనే ధ్యాస. ఆఖరి జన్మలో ఉన్న సత్య సాధకుడు ఒక్కరు 10 లక్షల మందితో సమానము. మహాపరినిర్వాణము చెందిన వాళ్ళు ప్రకృతి మాత యొక్క సహకారము యోగులకు ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే యోగులు చేసే పనులన్నీ లోక కళ్యాణం కోసమే చేస్తారు. వాళ్ళకు ఏ స్వార్థము ఉండదు, ఎవరి మీద ద్వేషం ఉండదు. ద్వేషం ఉంటే అతను ఇంకా యోగి కాలేదు, స్వార్థం ఉంటే అతను ఇంకా యోగి కాలేదు. ఆశలున్న వారికి అది ఏది అంటదు, ఆశలుడుగా ఆత్మశాంతి గలుగు, ఆత్మశాంతి గలుగా పొందును పరమాత్మ. కాళికాంబ హంస కాళికాంబ. ఆశ అంటే కోరికలు, ప్రాపంచిక కోరికలు ఉన్న వాళ్ళకి అది ఏదీ దొరకదు. అంటే ఆత్మజ్ఞానము కానీ, సత్యము తెలుసుకున్న సజ్జన సాంగత్యం కానీ, అటువంటి వాళ్ళతో దూరంగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆ కోరికల మీద మోహం పోలేదు. ఆశలున్న వారికి అది ఏది అంటదు, ఆశలుడుగా కలుగు ఆత్మశాంతి. ఆత్మశాంతి ఉంటే పరమాత్మను కలుసుకుంటాము. దీన్ని కృష్ణ భగవానుడు కామ సంకల్ప వర్జితాహ అన్నారు భగవద్గీతలో. సరైన కోరికలు ఉండాలి. అవి 1, 2 మాత్రమే ఉంటాయి, కుప్పలు కుప్పలుగా ఉండవు. కామ సంకల్ప వర్జితాహ. ఆఖరి 5 నిమిషాలు మాస్టర్స్ శ్వాస మీదనే ధ్యాస. సామూహిక ధ్యానం చేస్తున్నాము. అది కూడా బుద్ధ భగవానుడు మహాపరినిర్వాణం పొందిన రోజున. పత్రిసారి ఆనంద తాండవం ఆడుతుంటారు సత్యలోకంలో.
ఇంత అద్భుతంగా పిరమిడ్ మాస్టర్లు ప్రపంచంలో నలుమూలల బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇంతమందిలో చైతన్యాన్ని పెంచుతున్నారు. మనము ఇంట్లో క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తూ ఉంటే మనల్ని చూసి ఇంట్లో ఉన్న మన కన్నా చిన్నవాళ్ళు, పిల్లలు, వాళ్ళు కూడా వాళ్ళ సమయంలో కొద్ది సమయాన్ని ధ్యానానికి కేటాయిస్తారు. తద్వారా వాళ్ళ ఆత్మస్థితిని, ఆత్మ జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. పిల్లల మనసుల్లో ఎక్కువ కలుషితాలు లేవు కాబట్టి తొందరగా వాళ్ళు దైవత్వంతో కలిసి ఆ దైవత్వ స్థితిలోనే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు. మనం పడిన కష్టాలు వాళ్ళు పడిన అవసరం లేదు. మనం కలియుగం తర్వాత వచ్చాము, వాళ్ళు డైరెక్ట్ సత్యలోకంలోనే జన్మించిన వాళ్ళు. ఇంకొక 5 నిమిషాలు ధ్యానం చేద్దామండి. కొత్తగా వచ్చిన వాళ్ళు కళ్ళజోళ్ళు ఉంటే కళ్ళజోళ్ళు తీసి పక్కన పెట్టండి. పాదాలు 2 క్రాస్ చేసుకోండి. ఒక పాదం ఇంకొక పాదం, ఏ పాదం అన్నా పర్లేదు. చేతుల్లో చేతులు, వేలల్లో వేలు ఇలా పెట్టుకొని చక్కగా ఒళ్ళో పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. మనలో జరుగుతున్న సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనించడం. ఆరు సంవత్సరాల కఠోరమైన అన్వేషణ తర్వాత బుద్ధ భగవానుడికి దొరికింది ఆనాపానసతి ధ్యానం. పాలీ భాషలో ఆనా అంటే తెలుగులో లోపలికి వెళ్ళే గాలి, అపానా అంటే బయటికి వచ్చే గాలి, అంటే మన శ్వాస. సతి అంటే కలిసి ఉండడం.
ఎప్పుడైతే ఒక మనిషి కొద్ది సమయము మనసును పక్కన పెట్టి మనిషి జీవించి ఉండడానికి అవసరమైన ఆ శ్వాసతో ఉంటారో ఆలోచనలు బంద్ అయి ఆలోచన రహిత స్థితికి వెళ్తారు. ఆలోచన రహిత స్థితిలో మనసు పనిచేయదు కాబట్టి అపారమైన ప్రాణశక్తి బ్రహ్మరంధ్రము గుండా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. మన శరీరంలో ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆ శక్తి ద్వారా క్లీన్ చేయబడుతుంది. అందుకే తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు ధ్యానంలో నయమవుతాయి. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఉంది మనకి, శాటిలైట్ ఛానల్, యూట్యూబ్ ఛానల్, రెండిట్లో వస్తాయి. కొన్ని లక్షల మంది అనుభవాలు దాంట్లో ఉన్నాయి. నో హాస్పిటల్, నో డాక్టర్. ఆత్మశక్తితో మనల్ని మనం ఆరోగ్యంగా చేసుకోవచ్చు. ఎంతోమంది అనుభవాలు ఉన్నాయి. బుద్ధ భగవానుడు ఆఖరి శ్వాస వరకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, ఆరోగ్యంగా జీవించాడు. హనుమంతుల వారు 2 సంవత్సరాలప్పటి నుంచి ధ్యానం మొదలుపెట్టారు. ఈరోజు కూడా హనుమంతుని యొక్క చైతన్యము భూమి మీద ప్రచండంగా ఉంది. అంటే మనిషి అనుకుంటే ఎన్ని సంవత్సరాలను జీవించవచ్చు ఆరోగ్యంగా అని నిరూపించిన వాడే ఆ హనుమంతుడు. హనుమంతుడు చేసే పని ధ్యానము. ఆది గురువు అంటాము, ఆది దేవుడు అంటాము. ఆ శివుడు ఎప్పుడు ధ్యాన స్థితిలోనే ఉంటాడు. అది చేయము కాబట్టి మనకి ఇన్ని తిప్పలు, ఇన్ని కష్టాలు, ఇన్ని రోగాలు, ఇన్ని అవమానాలు. ధ్యానం ఒకటి చేస్తే ఇవన్నిటి నుంచి మనం బయటపడతామని బుద్ధ భగవాన్ నుంచి హనుమంతుడి వరకు అందరూ మనకు నిరూపించడం జరిగింది. ఎంత సులభమో ధ్యానం. ఏమీ చేయకపోవడమే ధ్యానము. 24 గంటల 1 గంట మన కోసం మనం 1 గంట గమ్మున కూర్చోలేమా? ఆలోచన లేకుండా. వీఆర్ నాట్ హ్యూమన్ డూయింగ్స్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. పని వెనకాల పడ్డారు అంతా. భూమి మీద గమనించడము, నేర్చుకోవడం కోసము మానవ జన్మ వచ్చింది. అది మర్చిపోయి అంతా పనే, అంతా డబ్బే, అంతా ఐశ్వర్యమే అని పడిపోయినాము. ఆరోగ్యాన్ని, బంధుత్వాలని అన్నిటినీ కోల్పోయాము. ఎప్పుడైతే మన వాస్తవాన్ని మనం తెలుసుకొని అన్నీ బ్యాలెన్స్ చేస్తామో, ద గోల్డెన్ మిడిల్ పాత్, ఉద్యోగము చేయాలి, అదేలాగా ఫ్యామిలీతో కూడా ఉండాలి, తల్లిదండ్రులతో కలిసిమెలిసి ఉండాలి, అదేలాగా మన పిల్లలతో కలిసిమెలిసి ఉండాలి, వ్యవసాయము చేయాలి, ఇటు టెక్నాలజీలో కూడా ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి, రోజుకు 1 గంట మనతో మనం ఉండాలి. మధ్య మార్గము అంటాడు బుద్ధ భగవానుడు. లాస్ట్ 4 మినిట్స్, ఆఖరి 4 నిమిషాలు. రూఢమైన స్వస్వరూపావధారణే చీడపీడలము చిత్తమందునున్న ఎండమావుల చల్లార్చు కాళికాంబ హంస కాళికాంబ. 400 సంవత్సరాల క్రితము వీరబ్రహ్మం గారు చెప్పారు. కాళికాంబ సప్తసతిలో
రూఢమైన స్వస్వరూప అవధారణే. ఏంటి మన స్వరూపము? ఈ జన్మనా, లేకపోతే ఈ జన్మలో వచ్చిన ఈ శరీరమా? కాదు. ఎన్నో జన్మల నుంచి మనం ఈ భూమి మీద పుడుతున్నాము, చస్తున్నాము. ఒకానొక జన్మమే ఈరోజు. ఈ శరీరంలో ఆత్మ ఉంది. మన స్వస్వరూపాన్ని తెలుసుకోవాలంటే మన లోపలికి మనం వెళ్ళాలి. రూఢమైన స్వస్వరూపావధారణే చీడపీడలము చిత్తమందు. చిత్తము అంటే మనస్సు, అంటే ఆలోచనలు. ఈ ఆలోచనలు అనంతమైనవి. గతము గురించి, భవిష్యత్తు గురించి. చీడవో పీడ, ఒకటి చీడ ఒకటి పీడ. అంటే గతము గురించి చింతిస్తూ ఉంటాము, భవిష్యత్తు గురించి ఆందోళన పడుతూ ఉంటాము. అది ఇచ్చేది చిత్తము, అంటే మనస్సు. మనసులో ఇంత అనవసరమైన ఆలోచనలు ఉన్నాయి. ఎండమావుల చల్లార్చు. ఎండమావులు అంటే అక్కడ నీళ్లు ఉండవు, నీళ్లు ఉన్నట్టు భ్రమింపజేసేది ఎండమావులు. మనసు అనేది మనల్ని బ్రహ్మలోకి నెట్టుతుంది. అక్కడ ఉన్నట్టే ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే నీళ్ళు ఉండవు, మన దాహం చల్లార్చదు. కానీ ఒక 500 అడుగుల తర్వాత మళ్ళీ ఆ భ్రమ కనిపిస్తుంది. అక్కడ నీళ్ళు ఉన్నాయేమో, ఇక్కడ నీళ్ళు ఉన్నాయేమో. మనిషి జీవితంలో అన్ని చోట్లకు పరిగెత్తూ ఉన్నాడు. ఆనందం ఎక్కడుంది, సుఖం ఎక్కడుంది, సంతోషం ఎక్కడుందని పరిగెత్తి 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 100 నుంచి 200 జన్మలు ఎత్తున్నాడు. ఎక్కడుంది శాంతి అంటే మన లోపల ఉంది. మన గురించి మనం తెలుసుకోవాలి. ఆఖరి 3 నిమిషాలు మై డియర్ ఫ్రెండ్స్, ఓన్లీ 3 మినిట్స్. శ్వాస మీదనే ధ్యాస. ప్రపంచ దేశాలన్నీ యోగాని గుర్తించి ఇంటర్నేషనల్ యోగా డే డిక్లేర్ చేశారు. పోయిన సంవత్సరము డిసెంబర్ 21న వరల్డ్ మెడిటేషన్ డే అని యుఎన్ ప్రకటించడం జరిగింది. అంటే మెడిటేషన్కి అంత ఇంపార్టెన్స్ వచ్చింది. పుస్తకములు చదువ పూర్ణత్వమబదు, హృదయ సంపుటములు చదువవలయు, పారిశుద్ధ్యమొక్కటే పరమాత్మ చేర్చును, కాళికాంబ హంస కాళికాంబ.
హృదయ సంపుటములు చదవాలి. ఒక మనిషి తన జీవితంలో ఎన్నో కష్టాలు పడతాడు, ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆ హృదయాన్ని చదవగలగాలి. ఉట్టి పుస్తకాలు చదివితే పూర్ణత్వం రాదు. ప్రాక్టికల్గా అది అనుభవించిన వాళ్ళ యొక్క అనుభవాలు నేర్చుకుంటే అప్పుడు పూర్ణత్వం వస్తుంది. పారిశుద్ధ్యం ఒక్కటే పరమాత్మ చేర్చును. పరమాత్మునితో మనం కలవాలి అంటే పారిశుద్ధ్యం ఉండాలి. పారిశుద్ధ్యం అంటే బాహ్యంగా జరిగేదే కాకుండా అంతరంగా కూడా జరగాలి. బాహ్య పారిశుద్ధ్యము స్నానం చేస్తే వెళ్తుంది. మనసులోని మాలిన్యము ధ్యానం చేస్తే వెళ్తుంది. శరీరానికి స్నానం ఎంత అవసరమో ఆత్మకి ధ్యానం అంత అవసరము. మనసు స్వార్థాన్ని వదిలి నిస్వార్థంగా ఉన్నప్పుడే పరమాత్మని కలవగలము. ఆఖరి 1 నిమిషం, లాస్ట్ 1 minute. ది వాయిస్ ఆఫ్ బాబాజీ, మహావతార్ బాబాజీ బుక్లో చిరంజీవి తత్వం గురించి చెప్తూ ఒకానొక మహానుభావుడు ధ్యానంలో 16 సంవత్సరాల వయసులో స్థితమైపోయాడు. ఆ మహానుభావుడి పేరే మార్కండేయ మహర్షి. మార్కండేయ మహర్షికి 17వ సంవత్సరంలో గండం ఉంది. ఈ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ ధ్యానం చేసి శ్వాసతో ఉండి శివునితో ఉన్నారు కాబట్టి ఈరోజు కూడా మార్కండేయ మహర్షి సజీవంగా ఉన్నారు. ఈ భూమి మీద ఉన్న చిరంజీవుల్లో ఒకరు మార్కండేయ మహర్షి. అశ్వత్థామ ఒకరు, హనుమంతులు ఒకరు, విభీషణుడు ఒకరు. వీళ్ళకి సమయంతో సంబంధం లేదు. మనం కూడా ధ్యానం చేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు. రేపు అనుకుంటే రేపు వెళ్ళచ్చు, 10 సంవత్సరాల తర్వాత అయితే 10 సంవత్సరాల తర్వాత వెళ్ళచ్చు, 1000 సంవత్సరాల తర్వాత అయితే 1000 సంవత్సరాల తర్వాత వెళ్ళచ్చు. మన ఇష్టము. ఆత్మకి అంత స్వేచ్ఛ ఉంది, అంత శక్తివంతమైనది ఆత్మ. మనసు దారిలోకి వెళ్ళకండి, ఆత్మని పట్టుకోండి. లాస్ట్ 30 seconds. మనలో ఉన్న ఆత్మకి ఏమి సమర్పించమన్నారని భగవద్గీతలో స్పష్టంగా ఇవ్వడం జరిగింది కృష్ణ పరమాత్ముడు. ఫలం, పత్రం, పుష్పం, తోయం సమర్పయామి. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, నీళ్ళు ఇవి ఇవ్వమని చెప్పాడు మనలో ఉన్న పరమాత్మకి. ప్లాంట్ బేస్డ్ ఫుడ్డే మనిషి తినాలి. ఒక జీవి ఇంకొక జీవిని చంపడానికి ఎటువంటి హక్కు లేదు. ఎందుకంటే మనం ప్రాణం పోయలేము. ఆ కోడి, చేప ఎన్నో సంవత్సరాలు జీవించాలనుకుంటుంది మన లెక్కనే. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళని తీసాం కాబట్టి అది కర్మగా మారింది. మన కుటుంబంలో కూడా అర్ధాంతరంగా వెళ్ళిపోతారు. ఆ బాధ మనకు తెలియాలని
మనం ప్లాంట్ బేస్డ్ ఫుడ్డే తిన్నప్పుడు ఏ పాపము చేయము కాబట్టి చిరంజీవులుగా ఉండగలము, ఆరోగ్యంగా జీవించగలము లాస్ట్ శ్వాస వరకు. లాస్ట్ 10 సెకండ్స్. జీవులను వధించి జీవికి వేసెన జీవదోషములను చిక్కుబడును, జీవహింస చేత చిక్కునా మోక్షంబు కాళికాంబ హంస కాళికాంబ. వీరబ్రహ్మం గారు ఎంత బాగా చెప్పారు చూడండి. జీవులను వేధించి జీవికి వేసిన, ఆ కోళ్ళు మేకలు చేపలు అన్నీ జీవులే, మనం కూడా జీవే. ఆ జీవుల్ని చేసి ఈ పొట్టలో వేసుకుంటే జీవ దోషములో చిక్కుబడును. ఒకరిని చంపితే ఎంత పాపమో ఒక జీవిని చంపిన అంతే పాపము. జీవహింస చేత చిక్కునా మోక్షము అంటే నీకు ముక్తి రాదు. ఆ జీవహింస చేయకపోతేనే నువ్వు పరమాత్మునితో కలుస్తావు, లేకపోతే మళ్ళీ జనన మరణాలు ఉంటాయి, కర్మాలు తొలిగే అంతవరకు అని స్పష్టంగా చెప్పడం జరిగింది వీరబ్రహ్మం గారు. పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిసారి చెప్పింది, మూగ జీవాల జోలికి వెళ్ళకు. గాంధీ మహాత్ముడు పాటించింది అహింస. ఫైవ్ సెకండ్స్. 5 4 3 2 1 0. ఎవరు కళ్ళు తెరవకండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మెల్లిగా 2 చేతులు విడదీసి 2 కన్నుల పైన బోర్లించుకోండి. 2 చేతులు 2 కళ్ళ మీద 5 సెకండ్లు అలాగే ఉంచుకోండి. మన చేతి వేళ్ళల్లో కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ వేళ్ళ చివర్ల ద్వారా కంటి నుంచి మళ్ళీ శరీరంలోకి వెళ్ళిపోతుంది. దీన్ని ఆరా అంటాం ఇంగ్లీష్లో. శక్తి, ఒక మనిషికి ఉన్న శక్తి, జీవానికి ఉన్న శక్తి. 5 సెకండ్స్ అలాగే ఉంచుకోండి. శక్తి అంతా మీ లోపలికి వెళ్ళిపోతుంది. 5 4 3 2 1 0. ఇప్పుడు మెల్లమెల్లగా చేతులు తీస్తూ చిరునవ్వుతో కళ్ళు తెరవండి. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలి. దీనికి ₹1 సంపాదన అవసరం లేదు. చిరునవ్వుతుంటే ఆరోగ్యంగా ఉంటాము. ఒకసారి గట్టి క్లాస్ కొట్టండి. ఇంత అద్భుతమైన ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి పత్రి మేడం గారికి, సద్గురు సదానందదేవ్ గారికి, కాశిరెడ్డి నాయన గారికి, ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ ఈరోజు బుద్ధ పౌర్ణమి కాబట్టి ఆ బుద్ధ భగవానునికి మరి ఈరోజు ఈ బిల్డింగ్లో ఈ భూమి మీద తథాగత పిరమిడ్ అనేది లోకానికి అంకితం చేయబడింది. దానికి ముఖ్య కారకులైన మణి మేడము, సత్యనారాయణ సారు, వీళ్ళ కుటుంబము 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనమందరం గట్టి క్లాప్స్ కొట్టుకుందాం. ఓకే మాస్టర్స్. ఆఖరిలో మనందరికీ తెలుసు, బుద్ధ భగవానుడు రాజ్యం వదిలి 6 సంవత్సరాలు బయట తిరిగి కష్టపడి నేర్చుకుంటే ఎన్లైటన్మెంట్ వచ్చింది. ఓకే, అంటే జ్ఞానం వచ్చింది, జ్ఞానవంతుడయ్యాడు. కానీ జ్ఞానం రాకముందే చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు అంతఃపురంలో దేవదత్తుడు అనే కజను ఒక పక్షిని బాణం వేసి కొడితే ఆ బాణం పడిన ఆ పక్షి గిలగిలా కింద పడితే బుద్ధుడు వెళ్ళి, అప్పుడు బుద్ధుడు కాదు సిద్ధార్థుడు, ఎవరు గౌతమ సిద్ధార్థుడు వెళ్ళి ఆ బాణం తీసేసి ఆ పక్షికి ఫస్ట్ ఎయిడ్ వేసి చక్కగా దాన్ని ప్రేమగా చూసుకొని కరుణామయుడైనాడు. ఈ మధ్యస్థం కాస్త రాజు దగ్గరికి వెళ్ళింది. నేను బాణం వేశాను కాబట్టి ఇది నాది అంటాడు దేవదత్తుడు, నేను కాపాడాను కాబట్టి ఇది నాది అంటాడు సిద్ధార్థుడు. చెప్పండి, చెట్టుకి
మొక్కకి నీళ్లు పోస్తే అది ప్రేమ అవుతుందా? నీళ్లు పోయకుండా ఏమీ పోయకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ పువ్వులు వీళ్ళ పువ్వులు, వాళ్ళ పర్మిషన్ తీసుకోరు, సంచి ఒకటి తీసుకుంటారు, అందరి పువ్వులు ఏరుకుంటూ పోతారు. వాళ్ళ పువ్వులతో మీకేం పని? ఇక్కడ పుణ్యం వస్తుందా పాపం వస్తుందా? ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, కాలేజీకి వెళ్ళాలి, ఆ రోజు పువ్వు పెట్టుకోవాలని అనుకుంటుంది. ఇంట్లో వాళ్ళు 6 గంటలకు లేస్తారు. నిన్నటి వారికి ఉన్న ఆ పువ్వు అక్కడ లేదు, ఎవరో వచ్చారు పువ్వు కోసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి ఆ పువ్వు పట్ల పాజిటివ్ వైబ్రేషన్ వెళ్తుందా, నెగిటివ్ వైబ్రేషన్ వెళ్తుందా? అంటే వాళ్ళకి పుణ్యం వచ్చిందా పాపం వచ్చిందా? వాళ్ళు ఏమంటారు, ఆ రోజు పువ్వు దేవుడి పాదాల దగ్గర పెడితే పుణ్యం వస్తుంది అనుకుంటున్నారు. ఇక్కడ ఏమొచ్చింది? ఇదే మాయా. మనం అనుకున్నది ఒకటి, ఆడ వచ్చింది ఒకటి. ఇది తెలిస్తే జ్ఞానము, తెలియకపోతే అజ్ఞానము. ఎవరు మిమ్మల్ని శిక్షించరు, మన అజ్ఞానం చేతనే మనము శిక్షించబడతాము. అర్థమైందండి? ఒక చేపని నీళ్ళ నుంచి తీసే హక్కు మనకు లేదు. చేపకు కానీ మీరు ప్రాణం పోయగలిగితే అప్పుడు చేయండి. ప్రాణం పోయగలరా ఏ డాక్టర్ అయినా చేపకి? మరి ఎందుకు ఆడుకుంటారు వాటి జీవితాలతో? ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎలా ఉందండి క్లాసు? నచ్చిందా? ఒకసారి మీకు ఓపిక ఉన్నంత వరకు తప్పలు కొట్టండి. ఎంత ఓపిక ఉంటే అంత ఆకలి ఎక్కువవుతుంది. చాలా బాగా క్లాస్ చెప్పారు. ఆకలి అయినప్పుడు ఎవరైనా సరే అద్భుతంగా ఆస్వాదిస్తూ భోంచేస్తారు. ఆకలి లేనప్పుడు దాని విలువ తెలీదు, తూతూ మంత్రంగా తింటారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వండించి ప్రేమగా వండిన ఆహారానికి ఆకలి అయినప్పుడు తింటే పిల్లలు ఆరోగ్యంగా తింటారు, ఆరోగ్యంగా ఉంటారు. వారికి ఆకలి రాకుండా పెట్టామనుకోండి, ఇటు తల్లిదండ్రులకి బాధ, తిన్న వాళ్ళకి సంతోషం లేదు. ఆకలి అయితేనే పెట్టాలి. ఈరోజు టైం ప్రకారం పెట్టం. మనం ఏం చేస్తాం? ఆకలి అయితే పెడతాము. సిస్టమ్ మారింది. ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి, ఆకలి అయితే తినాలి. రైట్? సారు నోరు విప్పితే జ్ఞానమే. విన్నారా? మనం గిన్నెలు కడుక్కోవాలి, తొందరగా వాళ్ళకి పెట్టేసి వాడు సగం తిని సగం పడేసి కాదు. ప్రతిదీ జ్ఞానంతో పనిచేయాలి. అద్భుతంగా క్లాస్ చెప్పారు సురేష్ గారు. ఒక్కసారి గట్టిగా క్లాస్ కొట్టండి. ఈ పిరమిడ్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆత్మజ్ఞానులందరికీ, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఆఖరి క్షణంలో కూడా చెప్పినా కానీ నా మాటను మన్నించి వచ్చిన మా బంధువులు, ఆ తర్వాత వారి ఆత్మ బంధువులు, మాకు వారికి కూడా కృతజ్ఞతలు. మా బాబాయ్ కూతురు పటాన్చెరులో బిహెచ్ 2 మాటలు. ఆత్మ బంధువులందరికీ నా నమస్కారాలు. నేను ధ్యానంలోకి వచ్చి 23 ఇయర్స్ అయిందండి. పిరమిడ్ కట్టి మాత్రము 15 ఇయర్స్ దాటింది. మా ఇంటి పైన పిరమిడ్ ఉంది, 10x10 పిరమిడ్. అయితే వచ్చి ఇప్పటివరకు చాలామంది ధ్యానము మంచిగా నేర్చుకొని బాగుపడ్డారు. అది నాకు చాలా సంతోషం. ఎక్కువ మాట్లాడలేదు. మర్చిపోయానండి, మళ్ళీ ఒక మంచి అద్భుతమైన గీతం విందాం. మేడం పేరు? మనిషే మహనీయునిగా మారే తత్వం, జ్ఞానమే సంపదగా సాగే మార్గం. మనిషే మహనీయునిగా మారే తత్వం, జ్ఞానమే సంపదగా సాగే మార్గం. అష్ట అంగ మార్గమే వెలిసెను బౌద్ధం, అష్ట అంగ మార్గమే వెలిసెను బౌద్ధం. మానవాళి నడయాడే నవజీవనయానం, మనిషే మహనీయునిగా మారే తత్వం. సృష్టికి మూలం సృష్టేరా, ఏ శక్తి సృష్టించినది కాదురా.
సృష్టికి మూలం సృష్టేరా, ఏ శక్తి సృష్టించినది కాదురా. కోరికలే మనిషి దుఃఖానికి కారణం, సంతృప్తిలోనే దాగున్నది సౌఖ్యం. కోరికలే మనిషి దుఃఖానికి కారణం, సంతృప్తిలోనే దాగున్నది సౌఖ్యం. అతీంద్రియ శక్తులన్నీ మానవ కల్పితమే, అతీంద్రియ శక్తులన్నీ మానవ కల్పితమే. కృషితోనే ఏ కార్యమైనా సాధ్యం, మనిషే మహనీయునిగా మారే తత్వం. జ్ఞానమే సంపదగా సాగే మార్గం, మనిషే మహనీయునిగా మారే తత్వం. ప్రకృతం అనే మన నేస్తం, గురువై బోధించును పాఠం. ప్రకృతం అనే మన నేస్తం, గురువై బోధించును పాఠం. కృషితో సాగించు పయనం, నువ్వు శ్రమ పడితే గెలుపే తథ్యం. కృషితో సాగించు పయనం, నువ్వు శ్రమ పడితే గెలుపే తథ్యం. బాహ్య శక్తుల భ్రమలను తొలగించు, బాహ్య శక్తుల భ్రమలను తొలగించు. మనిషిలోని శక్తిని తట్టి లేపి, మనిషే మహనీయునిగా మారే తత్వం. జ్ఞానమే సంపదగా సాగే మార్గం, మనిషే మహనీయునిగా మారే తత్వం. ప్రేమతో గెలవాలి యుద్ధం, కోపం ద్వేషం చెడు సంకల్పం. ప్రేమతో గెలవాలి యుద్ధం, కోపం ద్వేషం చెడు సంకల్పం. శాశ్వతము కాది ఏది అనిత్యాలే అన్నీ, ఊపిరి ఉన్నప్పుడే నీది నాది అంతా. శాశ్వతము కాదు ఏది అనిత్యాలే అన్నీ, ఊపిరి ఉన్నప్పుడే నీది నాది అంతా. తినలేని రాయికి పరమాన్నం వ్యర్థం, తినలేని రాయికి పరమాన్నం వ్యర్థం. నీ తల్లిదండ్రుల మించి ఈడ ఏదిరా దైవం, మనిషే మహనీయునిగా మారే తత్వం. జ్ఞానమే సంపదగా సాగే మార్గం, మనిషే మహనీయునిగా మారే తత్వం. వాంఛలను జయించు ఆనందం, నిరాధారమైనది తిరస్కారం. వాంఛలను జయించు ఆనందం, నిరాధారమైనది తిరస్కారం. సత్యమే దైవముగా కదలాడు ఎప్పుడు, సర్వజనహితమే ఈ బౌద్ధము ఎల్లప్పుడు. సత్యమే దైవముగా కదలాడు ఎప్పుడు, సర్వజనహితమే ఈ బౌద్ధము ఎల్లప్పుడు. మతాలకే మహోన్నతము అయినదిరా బౌద్ధం, మతాలకే మహోన్నతము అయినదిరా బౌద్ధం. కులమతాలు లేని సమానత్వదం, మనిషే మహనీయునిగా మారే తత్వం. జ్ఞానమే సంపదగా సాగే మార్గం, మనిషే మహనీయునిగా మారే తత్వం. జ్ఞానమే సంపదగా సాగే మార్గం. అష్ట అంగ మార్గమై వెలిసెను బౌద్ధం, అష్ట అంగ మార్గమై వెలిసెను బౌద్ధం. మానవాళి నడవాడే నవజీవనయానం, మనిషే మహనీయునిగా మారే తత్వం. జ్ఞానమే సంపదగా సాగే మార్గం, మనిషే మహనీయునిగా మారే తత్వం. అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదించిన మాస్టర్ సురేష్ గారికి చిరు సత్కారం. గట్టిగా క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది కూడా మారద్దాం మనం. నెక్స్ట్ టైం నుంచి నో శాలువలు, ఒక మొక్క ఇవ్వాలి. ఏమన్నా ప్రేమ ఉంటే మీ ప్రేమనంతా భూతల్లికి ఆ మొక్కకి ఇవ్వాలి. రైట్? ఓకే మేడం, ఇదే లాస్ట్ శాలువా. ఓకే సార్. ఓకే మేడం, ఒక మొక్క ఇద్దాం. ఈ పిరమిడ్ రావడానికి కానీ
అక్కడ అంటే పెద్దపల్లి ఎన్టీపీసీ అక్కడ అంతా కూడా ఎంతో కృషి చేసి ఇన్ని సంవత్సరాల ఫలితము ఈరోజు ఒక బిడ్డ రూపంలో హైదరాబాద్లో వెలిసింది. చూడండి, పని చేసింది అక్కడ, ఆ పిరమిడ్ వచ్చింది ఇక్కడ. మేడం వాళ్ళకి గట్టి క్లాస్ సర్టిఫికెట్. గోదావరి ఎక్కడ భార్యాభర్తలు ఉన్నా ఇద్దరిని ఒకటేలాగా చూడాలి, ఇద్దరికి ఒకటే షాల్వా. ఓకే, ఇద్దరు వేరు వేరు కాదు. దీనికి ఎంత ఇంపార్టెన్సో ఆమెకు అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నేర్చుకోవాలి మనుషులు. అమ్మాయికి ఎంతో అబ్బాయి కూడా అంతే, పెద్దవాళ్ళకి ఎంతో పిల్లలకు కూడా అంతే. వీళ్ళు మీ పిల్లలే. మాకైతే 2019 నుంచి ధ్యాన జగత్లో పరిచయం. ఎంతో బాగా ధ్యాన జగత్ని అందరూ తీసుకెళ్ళి రామగుండం నుంచి మాకు అది అలా కంటిన్యూ అవుతోంది. ఒకసారి మేము నాటిన విత్తనాలకు మొలకెత్తాయి. ఇవన్నీ చెట్లు అయిపోయినాయి, మొలకలు కాదు చెట్లు అయిపోయినాయి. ఫలాలు ఇస్తున్నాయి. వృక్షాలు ఒకసారి చూద్దాం. రండి అందరూ రండి, గ్రూప్ ఫోటో. Okay.